అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. చూసుకున్నట్లయితే హిందూపూర్లో జరిగిన ఘటనకి నిరసనగా ఈరోజు ఇక్కడ విజయవాడలో తెలపబోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఆల్రెడీ ప్రభుత్వం ఫామ్లోనే ఉంది కదా, ఇంకా దేనికి ఏమైనా భయపడుతుందో ప్రభుత్వం? ఈరోజు నిన్న జరిగిన హిందూపురంలో బాలకృష్ణ వహిస్తున్న ప్రాంతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి మేలు చేయాలి, ప్రతి పేదవాడి పక్షాన మనం నిలబడాలి, పేదవాడికి అండగా ఉండాలని ఒక తపన తాపత్రయంతో పేదవాడికి అండగా ఉంటూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి అదే పేదవాడి బతుకుల్ని చీకటిలో నడిపించి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వెలుగుల్ని పేదవాడి గుండెల్లో మళ్ళీ చీకటిని మళ్ళీ తిరిగి ఇస్తున్నట్టు ఇది పేదల ప్రభుత్వమా, పెట్టండాలి ప్రభుత్వమా ఈరోజు చెప్పాలి. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒకటి అడుగుతున్నారు. ఆనాడు దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన పుణ్యం వల్ల బాలకృష్ణ గారు బయటపడ్డారు, వాస్తవం కాదా? ఇంట్లో జరిగిన దతనం కూడా ఆనాడు దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆశీర్వాదం వల్ల, ఆయన యొక్క పుణ్యం వల్ల ఈరోజు బాలకృష్ణ గారు బయటపడ్డాడు. అది వాస్తవం కాదా? ఈరోజు రాష్ట్ర ప్రజలు తెలీదా? ఈరోజు ఒకటో తెలియజేస్తున్నా, నువ్వు ఏదైతే మళ్ళీ దాడులు చేసి అంతకుముందు కూడా ఈ మధ్య అసెంబ్లీలో ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆడి ఈడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. ఒకటో తెలియజేస్తున్నా బాలకృష్ణ గారు, మీరు ఒక ప్రాంతానికి ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే, సినిమా యాక్టర్ అయి ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ సూపర్ స్టార్ అని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆయన కోసం రాష్ట్రం కాదు, ఆయన కోసం దేశం ఎదురు చేస్తుంది, ఎప్పుడు గెలుస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అని. ఈరోజు నా చిన్నపిల్లల దగ్గర నుంచి అబ్బా తాతల వరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి నాకు అని ప్రతి ఒక్కరు అడుగులు వేస్తున్నాడంటే ఈ నీచమైన పరిపాలన ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోమని అడుగుతా ఉన్నా. బాలకృష్ణ గారు ఏం చేసినా డోంట్ కేర్ అంటున్నారు, బయట కూడా డోంట్ కేరేనా? ఏం డోంట్ కేరు? ఎక్కడ డోంట్ కేరు? డోంట్ కేర్. ఎస్, నేను కూడా చెప్తాను, డోంట్ కేర్ బాలకృష్ణ గారు. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, వడ్డీతో సహా ఇస్తుందని కూడా తెలియజేస్తున్నా. బాలకృష్ణ గారి పర్యటన ఉందని నిరసన చేయడానికి కుదరదు అని చెప్పి స్థానిక నేతలను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. పోలీసులు అత్యుత్సాహం కూడా ప్రదర్శిస్తున్నారని వినపడుతుంది, ఏమంటారు? ఒకటి చెప్తా అన్నా అన్న, శత్రువులకి అధికారికి సహాయం చేస్తే మీరు కూడా ఈ రాజ్యాంగ నిబంధనలకి వ్యతిరేకులను కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఈ రోజున ఇదే నది రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి మగతనం లాగా ఈరోజు ప్రతి ఒక్కరు కాళ్ళు రగలు ఎక్కునే విధంగా 125 అడుగుల విగ్రహాన్ని కట్టి ఆయన మగతనాన్ని చాటుకుంటూ అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉన్న పాంగ్రంలో నువ్వు ఎలా చేస్తున్నావో ఒకసారి ఆలోచించుకోమని చేస్తావన్నా. తక్షణమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విజయవాడలో ఉన్న ఆ విగ్రహం పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని కనుక నువ్వు కనుక నీ ఆజ్ఞలు దిక్కునే అది కనుక పూర్తి చేయకపోతే ఇంకా కఠినంగా నిర్ణయాలు ఉంటాయని కూడా తెలియజేస్తాను, గుర్తు చేస్తా ఉన్నా. మనం చూసుకుంటే లడ్డూ విషయాన్ని మరీ తెరపైకి తీసుకొచ్చింది ప్రభుత్వం, అక్కడ ఏమీ జరగకపోయినప్పటికీ. ఇటుపక్క చూసుకుంటేనేమో పరకామణి కేసు కూడా పాత ప్రభుత్వాల మీద నెట్టే యోచనలోనే ఉంది ప్రజెంట్ ప్రభుత్వం. ఏమంటారు అసలు ఏం జరుగుతుంది? ఓ మాట చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 4 ఏళ్ళ అనుభవాన్ని అంటున్నా కదా, ఏనాడన్నా దమ్మున్న మగాళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా నేను సిబిఐకి ఇస్తున్నాను, సిబిఐ విచారణ జరిపించని మగతనంలో మాట్లాడి దమ్ము లేకుండా అని అడుగుతా ఉన్నా. అరే జగన్మోహన్ రెడ్డి సిబిఐని తెస్తే
జగన్మోహన్ రెడ్డి సిబిఐని తెచ్చారు, ఏ సిబిఐని తెచ్చారు అని సోది ఆగారు. ఈరోజు అడుగుతా ఉన్నా, ఏదైతే అంబేద్కర్ విషయంలో కానీ, పేద ప్రజల విషయంలో కానీ, లేకపోతే ప్రైవేటీకరణ చేస్తున్న కాలేజీల విషయంలో కానీ నువ్వు విచారణ జరిపించి ఇదంతా వద్దు. మీ ఇంట్లో మీ నందమూరి కుటుంబంలో ఆమె నందమూరి బాలకృష్ణ అక్కగా చనిపోయారు కదా, దాని మీద ఎందుకు విచారణ జరిపించలేదని అడుగుతామన్నా. అదేవిధంగా మీ కొడుకు పాదయాత్ర ఆదయాత్ర ఈ యాత్ర అని తారక రత్న గారిని ఎలా బలి చిక్కున్నారో ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు చూశారని కూడా కళ్ళారని తెలియజేస్తా అన్న. ముందు దానికి సమాధానం చెప్పు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అభివృద్ధిని, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సంక్షేమాన్ని ఆపడం కాదు. నీ దమ్మున్న మగాడు అయితే, నీ నాయకుడు అయితే, ప్రజల పక్షాన్ని నిలబడే ఆలోచన నీకు ఉంటే ఖచ్చితంగా జనాల్లోకి రావాలి తప్ప కూటమితో దొడ్డిదారిన రావడం కాదు. నాయకుడు అనాల్సింది ఒకటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పారు, ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండండి, మనం వెంటగానే ఢీ కొడతాం తప్ప వాళ్ళకి చేతగాని దద్దమలే మనం కాదు అని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా ఆనాడు నడుస్తున్నాడు. ఈరోజు ఒకటో తెలియజేస్తున్నా, ఏనాడన్నా నువ్వు సింగిల్గా వచ్చిన దాఖనాలు ఉన్నాయా? 2014లో పొత్తు పెట్టుకున్నావు, 2019లో మళ్ళీ విడిపోయినావు. విడిపోతే అక్కడ డిపాజిట్ లేకుండా చేశారు. మళ్ళీ ఎక్కడ నా పరిగిపోతే రెండోసారి ఓడిపోతే వరుసగా అనేసి మళ్ళీ అదే కూటమితో, అదే పవన్ కళ్యాణ్ గారితో కాళ్ళు పెట్టుకుని ఈ కాళ్ళు పెట్టుకుని మళ్ళీ పైకి ఎక్కావు. వీరన్నీ ఒకటే దమ్ముగా ధైర్యంగా చెప్తా ఉన్నా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి, సంక్షేమ పథకాలు తేడమే కాదు, అదేవిధంగా ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే పథకాలు కూడా తెచ్చి ఈరోజు నిలుస్తానంటే అది దమ్మున్న నాయకుల లక్షణం తప్ప నాకు తెలియజేస్తాను. ఇవాళ నిరసన తెలియడానికి అసలు కారణం ఏంటి? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈ హిందూపూర్ ఘటన ఎలా చూడాలి? మరి నిన్న ఏదైతే హిందూపూర్ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు మరి మంచి పద్ధతికి దారితీయవు. మరి గత ప్రభుత్వంలో మరి మీరు దేవాలయంగా ఫీల్ అవుతున్న మరి కార్యాలయాన్ని ధ్వంసం చేశారని ఒక ఎల్లో మీడియా అంత కోడై కూసింది. మరి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కూడా మరి వాటిని దేవాలయాలాగా ఫీల్ అవుతాయి కదా. మరి వారి మనోభావాలను దెబ్బతీయటానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? అంటే అధికారం ఉంది, అడిగేవాడు ఎవడూ లేడు, ప్రశ్నించేవాడు ఎవడు లేడని ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేసేటువంటి ఘటనలు రాబో రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు 40 years ఎక్స్పీరియన్స్ అయిన అని చెప్పే వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, విజన్ కలిగిన వ్యక్తి అని చెప్పే వ్యక్తి ఇటువంటి దాడులు ఎలా ప్రోత్సహిస్తున్నాడు? ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. మరి ఏదైతే బాలకృష్ణ మరి ఆయన నియోజకవర్గంలో ఆయన అవైలబిలిటీ లేదని అక్కడ ప్రజలే సాక్ష్యం చెప్తున్నారు. అటువంటి బాలకృష్ణ గారు నిన్న రెచ్చగొట్టే విధానంగా ఒక ర్యాలీ చేసి, అంటే అక్కడ హిందూపురం ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికి మరి నిన్న ఎంత బహిరంగంగా మరి ఎవడు ఆపుతాడు మమ్మల్ని అన్నట్టు ఒక ర్యాలీ తీసి మరి కుట్రపూరితంగా మరి గొడవలు ప్రేరేపించడానికి చేస్తున్న ఈ చర్యను పూర్తిగా ఖండిస్తున్నాము.